జూబ్లీహిల్స్ ఎన్నికలపై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రచారంలో స్వయంగా పాల్గొబోతున్నారు. ఇంతకీ సీఎం స్వయంగా ఎందుకు ఎంట్రీ ఇస్తున్నారు? ఆయన ప్రచార సరళి ఎలా ఉండబోతోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో స్వయంగా పాల్గొనాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన నాయకులు ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేదని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇలా అయితే లాభం లేదనుకున్న రేవంత్ రెడ్డి తానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. 2 విడతల్లో 2 రోజుల చొప్పున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం 3 మంత్రులు, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు మాత్రమే పనిచేస్తున్నారు. పార్టీలోని సీనియర్ నేతలు జూబ్లీహిల్స్ వైపు కన్నెత్తి చూడడం లేదనే టాక్ నడుస్తుంది. దీంతో అందరికీ ఎన్నికల బాధ్యతలు అప్పగించే పనిలో ఉన్నారు రేవంత్ రెడ్డి. అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఒక్కో డివిజన్ బాధ్యతలను 2 మంత్రులకు అప్పగించబోతున్నారు. ప్రతి 7 పోలింగ్ బూత్లకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో పాటు కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది పార్టీ. సంబంధిత నాయకులకు ఓటర్ మ్యాపింగ్ చేసి అప్పగించారు. బాధ్యతలు అప్పగించిన నేతలంతా నియోజకవర్గంలో పర్యటించి ఇంటింటి ప్రచారం చేయాలని ఆదేశించారు. 28వ తేదీన సినిమా కార్మికులతో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 30, 31 తారీఖుల్లో డివిజన్ల వారీగా సభలు, సమావేశాలతో పాటు రోడ్ షోలు నిర్వహిస్తారు. అలాగే నవంబర్ 4, 5 తారీఖుల్లో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే మంత్రులందరితో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు ఈ సమీక్షకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ లో గెలిచి తీరాలని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. పోలింగ్ బూత్ల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికలయ్యే వరకు జూబ్లీహిల్స్ లోనే ఉండాలని ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి జూబ్లీహిల్స్ బాధ్యతను నేతలకు అప్పగించి ఊరుకోవడం మంచిది కాదని సీఎం రేవంత్ రెడ్డి భావించినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే 2 విడతల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయానికి వచ్చారు. అటు అధికార పార్టీ నేతలంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దిగబోతున్నారు.